నీకు తెలియదు డాడీ, రోజులు మారిపోయినాయి డాడీ అన్నా. రా డాడీ, బయట వచ్చి చూడు, ప్రపంచం చూడు డాడీ. ఇంట్లో కూర్చొని ఏం తెలిసింది మమ్మీ నీకు? లేరా అనేవాళ్ళు లేరా? ఇంట్లో కూర్చుంటే మమ్మీకి ఏం తెలియదు. రా బయట చూడు, ప్రపంచం చూడు మమ్మీ డాడీ. ఉన్నారు లేదా? ఉన్నారా లేదండి? చాలామంది ఉన్నారు. అలాగే దేవుడు అన్నాడు, నీకు ఒకటి గొదగొనసరి కోపం వచ్చేసింది. ఇదేంట్రా, నేను బాల్యం నుండి అన్ని అనుసరిస్తున్నాను, తల్లిదండ్రుల మాట నా దేవుని ప్రేమిస్తున్నాను, అన్ని విషయాలు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను కదా, అందుకే కదా దేవుని దగ్గరికి వచ్చాను. దేవుడు అన్నాడు, నీలో కొరత ఉంది. ఒకరు నువ్వు అన్ని విషయాల్లో మంచిగా ఉన్నావేమో, ఒకవేళ దేవుడి దృష్టిలో నువ్వు అన్ని విషయాలు ఎవరు పర్ఫెక్ట్గా ఉంటే దేవుడిని ఆశీర్వదించలేగా అక్క. ఒకవేళ ఇంకా కొరత ఉందేమో, ఇంకా తక్కువ ఉందేమో. దేవుడు అంటున్నాడు ఈ ఉదయం, ఇక మరి ఈ సమయమున దేవుడితో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, నువ్వు కూడా ఏం చేయాలా? ఫలభరితముగా రాబో దినాలలో ఫలాలు చూపించేవాడు ఉండాలి దేవుడు కోరి. నీకు ఈ సమయం ఇచ్చినప్పుడు సమయాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఎలాంటి అనుభవంలో ఫలభరితముగా మనము చేయబడాలి అంటే మొట్టమొదటిగా రండి, మా యెషయా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం చదువుతూ వచ్చినప్పుడు, యాకోబు రాబో దినాలలో యాకోబు వేరుపారును. కనుక యాకోబు వేరుపారుకు మునుపు, యాకోబు వేరుగాక మునుపు యాకోబు ఎక్కడున్నాడు అంటే తల్లి దగ్గర ఉన్నాడు. సాధువైన యాకోబు ఎక్కడున్నాడు? గుడారంలో ఉన్నాడు. ఏశావును ఇస్సాకు ప్రేమించేవాడు. వేటాడిన మాంసము తీసుకొచ్చి ఎవరు తినేవాళ్ళు? ఏశావు తెచ్చిందని ఇస్సాకు తినేవాడు. ఏశావును ఇస్సాకు